ఓం శ్రీ గణేశాయ నమః. శ్రీమాత్రే నమః. శివాయ గురవే నమః. శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమః. శ్రీరామాయ నమః. శ్రీ గురుభ్యో నమః. సచ్చిదానందరూపాయ విశ్వోత్పత్యాదిహేతవే తాపత్రయ వినాశాయ శ్రీకృష్ణాయ వయం నమః. మోహనవాణి ఛానల్ వీక్షకులందరికీ ముందుగా నా యొక్క సాధువాదాలు. ఈ రోజున మనం పాజిటివ్ యాటిట్యూడ్ అంటే సకారాత్మక భావన, ఈ విషయంలో ఇది పురాణంలో ఈ కథ లేనప్పటికీ కూడా ఇది కేవలం ఒక ప్రతీకాత్మకంగా ఈ కథ చెప్పారు తప్ప ఇది ఏదైనా పురాణాల్లో ఉందా లేదా భారతంలో ఉందా అంటే ఎక్కడ లేదు. ఎదుటి వాళ్ళల్లో ఎలాంటి గుణాలు చూడాలి అని శ్రీకృష్ణ భగవానుడు ఇచ్చినటువంటి ఒక గొప్ప సందేశమే ఇది. ప్రస్తుతం సమాజంలో నెగటివిటీ పెరిగిపోతుంది. ప్రతిదాన్ని వ్యతిరేక భావంతో చూడటం, దానివల్ల అశాంతి, అభద్రత ఈ రెండు పెరిగిపోతూ ఉన్నాయి. ఎక్కడ చూసినా సరే తప్పులను ఎంచే వాళ్ళే ఎక్కువ కనిపిస్తూ ఉన్నారు. అంటే తనలో ఉండే తప్పును తెలుసుకోడు, ఎదుటివాడిలో ఏమేమి ఉన్నాయో వెతుకుతాడు. అదే రంధ్రాన్వేషణ. అందుకనే ఈనాడు ప్రతి వ్యక్తి కూడా పాజిటివ్ యాటిట్యూడ్ అనేది అలవాటు చేసుకోవాలి. అంటే ప్రతిదీ సకారాత్మకంగా ఆలోచించి మన జీవితాన్ని తీర్చిదిద్దుకోవాలి, మన ప్రయాణాన్ని ముందుకు నడిపించుకోవాలి. అయితే తరచి చూస్తే ప్రతి వ్యక్తిలో కూడా ఏదో ఒక మంచి గుణం ఉంటుంది. అయితే మన లక్షణం ఎట్లా ఉంటుంది, వాడిలో చెడు గుణాలనే మనం చూడటానికి ప్రయత్నిస్తాం తప్ప వాడిలో మంచిని వెతికి పట్టుకునే ప్రయత్నం మనం చేయం. ఆ మంచి గుణాన్ని కనుక మనం గుర్తిస్తే మనలో కోపం, అసూయ అనేటువంటి భావోద్వేగాలకి తావే ఉండదు అని ఒక గొప్ప సందేశం ఇచ్చేదే ఇప్పుడు మనం చెప్పుకోబోయే కథ. ఒక రోజున శ్రీకృష్ణ భగవానుడి దగ్గరికి దుర్యోధనుడు, ధర్మరాజు ఇద్దరు వెళ్ళారు. ముందు దుర్యోధనుడు కృష్ణుడితో మాట్లాడుతూ, బావా కృష్ణ, నాకు 100 మంది సోదరులు ఉన్నారు. 99 మంది, 100 మంది కాదు, తనతో కలిసి 100. అందరికీ నేనే అండగా నిలబడ్డాను. కానీ ఈ ధర్మరాజు మాత్రం తన 4 తమ్ముళ్ళ మీద ఆధారపడుతూ ఉంటాడు. అందువల్ల తన తమ్ముళ్ళకి నష్టం జరిగింది తప్ప లాభం జరగలేదు అన్నాడు. దుర్యోధనుడు మర్చిపోతున్నాడు, ఆ తర్వాత కురుక్షేత్ర సంగ్రామంలో తనతో పాటు తన 99 మంది సోదరులను పట్టణ పెట్టుకున్నవాడు తానే. తాను చేసినటువంటి పని వల్ల అందరూ బలైపోయారు, దాయాద ద్వేషం వల్ల. కానీ జరగబోయేది తెలియదుగా, తన స్వభావం అటువంటిది. ఈ ధర్మరాజుకి జోదం ఆడటం తప్పు అని తెలిసినా కూడా నాతో జోదం ఆడాడు. అందుకనే చూడండి కృష్ణ, నేను జోదం ఆడకుండా మా మామయ్య శకునితో ఆడించాను. కానీ ఈ ధర్మరాజు జోదం పట్ల మక్కువ ఉండటం వల్ల నేరుగా జోదంలో దిగాడు. చివరికి అన్నదమ్ములని, భార్యని, తనను తాను పణంగా పెట్టుకొని ఓడిపోయాడు. సమస్త రాజ్యం ఓడిపోయినాడు, సంపదలు ఓడిపోయినాడు.
ఇంత చేసినా కూడా ఈ ధర్మరాజును మంచివాడు అంటున్నారు, నన్నేదో దుర్మార్గుడు దుష్టుడు అంటున్నారు. అసలు ఎందుకు ఇలా జరుగుతోంది కృష్ణ? నువ్వు చెప్పు, నువ్వు జగద్గురువు కదా. కృష్ణుడు చిరునవ్వు నవ్వి, దుర్యోధన, నేను సమాధానం చెబుతా గాని నువ్వు అడిగిన ప్రశ్నకి ముందు మీరిద్దరూ నేను చెప్పిన పని ఒకటి చేయండి, చేస్తారా అన్నాడు. అట్లాగే చేస్తామన్నారు ఇద్దరు. ముందు దుర్యోధనుడు పిలిచి, దుర్యోధన, నువ్వు వెళ్ళి నీకంటే 5 మంచి వాళ్ళని వెతికి పట్టకరమ్మన్నాడు. నీకంటే 5 మంచి వాళ్ళని. అదేవిధంగా ధర్మరాజును పిలిచి, నువ్వు కూడా వెళ్ళి నీకంటే 5 చెడ్డవాళ్ళను తీసుకురా అన్నాడు. అన్వేషించి తీసుకురండి, పరీక్షించి తీసుకురండి అని ఇద్దరిని పంపించాడు. సాయంకాలం అయింది. ఇద్దరూ ఖాళీగానే వచ్చారు, ఒంటరిగానే, ఎవరిని వెంట పెట్టుకురాల. ఏం దుర్యోధన, 5 నీకంటే దుర్మార్గుల్ని పట్టకరమ్మన్నాను, నీకంటే మంచి వాళ్ళని పట్టకరమ్మన్నాను, ఏంటి ఒంటరిగా వచ్చావు? నీకెవరు దొరకలేదా అని అడిగాడు. అప్పుడు దుర్యోధనుడు అన్నాడు, బావా, నాకంటే మంచివాళ్ళు ఒక్కళ్ళు కూడా నాకు కనపడలేదు అన్నాడు. ఎందుకు అన్నాడు కృష్ణుడు. ప్రతి ఒక్కళ్ళల్లో కూడా నాకంటే ఏదో ఒక చెడ్డ గుణం నాకు కనపడింది, అందుకే నేను ఉత్త చేతులతో వచ్చాను, నేను ఎవరిని వెంట పెట్టుకురాలేదు అన్నాడు. చూడండి, అంటే దుర్యోధనుడి యొక్క దృక్కోణం అలా ఉంది. ధర్మరాజుని అడిగాడు, ఏమయ్యా ధర్మరాజా, నీకంటే చెడ్డవాళ్ళు ఒక్కళ్ళు కూడా దొరకలేదా? నువ్వు కూడా ఉత్త చేతులతో వచ్చావేంటి అన్నాడు. బావా కృష్ణ, నేను వెతికాను, కానీ నాకంటే చెడ్డవాళ్ళు ఎవ్వరూ నాకు కనపడలా. ప్రతి ఒక్కళ్ళల్లో ఏదో ఒక మంచి గుణం నాకు కనిపించింది, అందుకే నేను ఎవరిని వెంట పెట్టుకు రాలేకపోయినాను అని సమాధానం చెప్పాడు. ఇదంతా విని శ్రీకృష్ణుడు ఇద్దరితో అంటున్నాడు, చూశావా దుర్యోధన, నువ్వు మనుషుల్లో కేవలం చెడు గుణాలు మాత్రమే చూస్తున్నావు, కాబట్టి నీకు ఎవరూ మంచివాళ్ళు దొరకల. అదేవిధంగా ఈ ధర్మరాజు మనుష్యులలో కేవలం సుగుణాలే చూశాడు, అందుకే ఇతడికి ఒక్క దుర్మార్గుడు ఒక్క దుష్టుడు కనపడల. అందుకే ఈయన ధర్మరాజు అయ్యాడు. ప్రజలంతా ఈ మహాత్ముడిని కీర్తిస్తున్నారు. ఇదేనయ్యా మీ ఇద్దరి మధ్య ఉన్న తేడా అని వివరించి చెప్పాడు కృష్ణ పరమాత్మ. ఇక్కడ మన జీవితాల్లో కూడా అన్వయం చేసుకుంటే ఈ కథని, ప్రతి వ్యక్తిలో కూడా దుర్గుణాలు ఉంటాయి, సుగుణాలు ఉంటాయి. కానీ ఆ సుగుణాలను మాత్రమే మనం గనక తీసుకుంటే, ఆ దుర్గుణాల గురించి మనం ఆలోచించకపోతే మన హృదయం విశాలమవుతుంది. ఆ వ్యక్తి పట్ల మనలో ప్రేమ కలుగుతుంది, అభిమానం కలుగుతుంది, ఆరాధనా భావం కూడా కలుగుతుంది. అదే ఆ వ్యక్తిలో దుర్గుణాలు మాత్రమే మనం చూస్తూ ఉంటే అతడి పట్ల ద్వేషం కలుగుతుంది. ఆ ద్వేషం వల్ల క్రోధం కలుగుతుంది. ఆ క్రోధం వల్ల మనలో అసూయ పుడుతుంది. దీనివల్ల మన ఆరోగ్యం చెడిపోతుంది. కాబట్టి భగవద్బంధువులారా, ఈ కథ భారతంలో ఉన్నది అని కాదు, కానీ ఇందులో ఉన్నటువంటి అంశం మనం పట్టుకోవాలి. ఈ కథ నిజంగా జరిగిందా లేదా ఇవన్నీ అప్రస్తుతం, ఆ విషయం ముఖ్యం కానే కాదు. కేవలం ఇందులో ఉండేటటువంటి ఎసెన్స్ను పట్టుకోవాలి. అంటే మన దృక్కోణం మారాలి. మన దృక్కోణంలో సకారాత్మత ఉండాలి, పాజిటివిటీ ఉండాలి. ఆ సకారాత్మత అంటే పదం అర్థం కాదేమో, అందుకనే పాజిటివిటీ ఉండాలి. ఆ పాజిటివిటీ కనుక మనలో ఉంటే
ఏ వ్యక్తిలో కూడా దోషం మనకు కనపడదు. అతనిలో ఉండే సద్గుణాలే మనకు కనిపిస్తాయి. వాస్తవానికి ప్రతి వ్యక్తి ఎదుటి వ్యక్తిని వేలు ఎత్తి చూపిస్తుంటాడు, చూపుడు వేలు. అందుకనే దానికి తర్జని అని పేరు. మిగిలినటువంటి 4 వేళ్ళు మన వైపు చూపిస్తూ ఉంటాయి. అంటే ప్రతి వ్యక్తి కూడా తనలో సద్గుణవంతుడిని అనుకుంటాడు, తనలో దుర్మార్గపు లక్షణాలు లేవు అనుకుంటూ ఉంటాడు. ఒకసారి బ్రహ్మదేవుడు చెప్పాట, నాయనా, నీలో ఉండే అవలక్షణాలన్నీ నీ ముందు వైపు సంచిలో వేసుకో, నీలో ఉండే మంచి గుణాలు నీ వెనక ఉండే సంచిలో వేసుకో అన్నాడు. ఎందుకని? నీ ముందు సంచి నీకు కనిపిస్తూ ఉంటుంది, అంటే నీలో అవలక్షణాలు నీకు కనిపిస్తాయి, వాటిని తొలగించుకోవడానికి నువ్వు ప్రయత్నం చేయొచ్చు. అదే నీ వెనక ఉన్న మంచి నీకు కనిపించదు, అది చూసే వాళ్ళకి కనిపిస్తుంది, నీ వెనక నడిచే వాళ్ళకి కనిపిస్తుంది, నిన్ను అనుసరించే వాళ్ళకి కనిపిస్తుంది. నువ్వు ఆదర్శప్రాయుడు అవుతావు. నువ్వు ఎప్పుడు నీ ముందు వైపు చూసుకొని నీలో ఉండే అవగుణాలను తొలగించుకుంటూ వెళ్ళిపోతూ ఉంటే ఒకానొక నాటికి నీలో అవలక్షణాలు ఏవీ ఉండవు, మిగలవు అనేటువంటి ఒక మంచి సందేశం ఇచ్చేటటువంటిది ఈ కథ అని నాకు అనిపించింది. అందువల్ల నేను దీన్ని మీతో పంచుకునే ప్రయత్నం చేశాను. కాబట్టి భగవద్బంధులారా, ఈ కథ మీకు నచ్చితే తప్పకుండా అందరికీ షేర్ చేయండి. స్వస్తి. వినండి, వినిపించండి, వింటూనే ఉండండి. మోహనవాణి తెలుగు పాడ్కాస్ట్ మీరు వింటున్నారు. మోహనవాణి. ఇంతవరకు మన ఛానల్కి ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడే ఈ క్షణమే సబ్స్క్రైబ్ చేసుకుని ఆ పక్క నుండి బెల్ బటన్ మ్రోగించి మమ్మల్ని ప్రోత్సహిస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, సర్వేజన సుఖినో భవంతు, లోకా సమస్త సుఖినో భవంతు. ధన్యవాదాలు. స్వస్తి.